నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజస్థాన్ దౌసా జిల్లాలో బస్సును ఢీకొన్న ట్రక్కు, 7 సజీవ దహనం, 15 మందికి గాయాలు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద 2 లారీలు ఢీ, 2 డ్రైవర్లు 2 క్లీనర్లు మృతి. హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కేంద్రం తీపి కబురు. వాణిజ్య గ్యాస్ సిలిండర్పై 183 రూపాయలు తగ్గింపు. ఉపాధి హామీ స్థానంలో నేటి నుంచి వీబీజీ రామ్జీ. రాష్ట్రంలో అమలుపై రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయం. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ. జన్మతః పౌరసత్వ పరిమితి ఉత్తర్వులు కొట్టివేత. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 సజీవ దహనమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 5:45 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు బలంగా ఢీకొట్టడంతో 2 క్యాబిన్లు కూడా నుజ్జునుజ్జయ్యాయి. అదేవిధంగా ఈ 2 లారీలు ఢీకొన్న నేపథ్యంలో ఆ క్యాబిన్లు నుజ్జునుజ్జవడమే కాకుండా మంటలు చెలరేగడంతో ఆ 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే 2 లారీలు కూడా పూర్తిగా మంటలో చిక్కుకొని ఉన్నాయి. ఈ 2 లారీలు ఉదయం తెల్లవారుజామున 5:45 ఒక లారీ ఏమో ఒంగోలు నుంచి ఈ మార్గం గుంటూరు వైపుగా వెళ్తున్న ఒక లారీ రహదారిపైన ఒక లారీని ఢీకొనే క్రమంలో అది అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని లారీని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చూసినట్లయితే ఆ లారీలో ఉన్నటువంటి ఆ టైంలో డ్రైవర్లు అదేవిధంగా క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు అంతా కూడా నుజ్జు అయిపోయి బలంగా దగ్గరికి వరుసపోయినాయి. అదేవిధంగా ఒక లారీలో బండరాళ్ళు ఉన్నాయి, మరో లారీలో పేపర్ లోడ్ ఉంది. దీంతో ఒక్కసారిగా ఏమైందంటే ఆ 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో క్యాబిన్లు బాగా దగ్గరగా ఒత్తుకొని పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ చెలరేగడంతో క్యాబిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మంటలలో చిక్కుకొని సజీవ దహనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్యాబిన్లో డ్రైవర్తో పాటు క్లీనర్లు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ప్రయాణికులు ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే లారీలు 2 కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దగ్ధమైన పరిస్థితి ఉండడంతో ఎవరు అసలు మొత్తం ఎంతమంది ఉన్నారనే పరిస్థితి ప్రాథమికంగా తెలియట్లేదు. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమిక సమాచారం మొత్తం అది ఒక డ్రైవరు క్లీనరు అదేవిధంగా మరో లారీలో మరో డ్రైవరు క్లీనర్ 4 ఉండొచ్చు అన్న ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం చూసినట్టయితే ఏదైతే ఒంగోలు వైపు నుంచి బండరాలతో మచిలీపట్నం వైపు వెళ్తున్న లారీ ఉందో అది బోయపాలెం దగ్గరికి వచ్చేసరికి ముందు ఒక లారీ బ్రేక్ డౌన్ అయిపోవడం జరిగింది. అది అతి వేగంతో వస్తున్న ఇలా వెనకున్న లారీ ఆ బ్రేక్ డౌన్ అయిన లారీని దగ్గరికి వచ్చాక చూడటంతో ఒక్కసారిగా బలంగా ఢీకొట్టే ప్రమాదం ఉండడంతో తప్పించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగానే అది డివైడర్ని డివైడర్ ఢీకొట్టి పక్కకు రావడం జరిగింది. ఆ పక్కకు వచ్చే క్రమంలో ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరుపేటపై వెళ్తున్న మరొక పేపర్ లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఈ లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వెంటనే ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలు అయితే పూర్తి స్థాయిలో దాదాపు అదుపులో తెచ్చారు. అయితే ఇదంతా పేపర్ లోడ్తో ఉండటంతో ఈ మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపురంలో దాదాపు 2-3 గంటలుగా శ్రమిస్తున్నప్పుడు కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక లారీలో బండరాళ్ళు ఉండడంతో నాపరాలు ఉండడంతో ఆ లోడ్ అంతా కూడా లారీ ముందుకు రావడంతో ఈ ప్రమాద తీవ్రత మరి ఎక్కువగా ఉన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది అటు పల్నాడు జిల్లాకి ఇటు గుంటూరు జిల్లా రెండింటికి మధ్యలో అంటే సరిహద్దు కావడంతో ఈ పరిధి పల్నాడు జిల్లా కింద కాకుండా గుంటూరు జిల్లా కింద వస్తుందని చెప్పేసి పచ్చిపాడు పోలీసులు అదేవిధంగా ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇప్పటికే ఘటనా స్థలంలోనే ఉండి సహాయ చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రమాదం కారణంగా భావిస్తున్నారు. అదేవిధంగా ముందు వెళ్తున్న లారీ కూడా బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ లారీలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు అయితే గుర్తించలేదు. ఎందుకంటే బాడీలు 2 కూడా అంటే లారీ బాడీలు 2 కూడా నిజ్జు అయిపోయి క్యాబిన్ మొత్తం కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైన పరిస్థితి. అయితే అసలు పూర్తిగా లోపల ఉన్న వాళ్ళంతా కూడా సజీవమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోపల 2 ఉన్నారా లేదా 4 ఉన్నారా అన్నది అయితే ఇంకా పోలీసులు అయితే నిర్ధారణ రాలేని పరిస్థితి. ఇప్పటికే
ఈ సహాయ చర్యలు చేపట్టిన పోలీసులు ఆ 2 లారీని విడదీసి అందులో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ మృతదేహాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమై బూడిదైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇది జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే బోయపాలెం వద్ద ఉన్న 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఆ సర్వీస్ రోడ్ల ద్వారా అయితే ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రస్తుతానికి అయితే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రధానంగా రహదారి మధ్యలో జరగడంతో, అదేవిధంగా అగ్ని మంటలు చెలరేగి ఉండటం, దీనివల్ల మళ్ళీ వాహనాలు ఈ మార్కెట్లో పంపిస్తే లేనిపోని ప్రమాదాలుగా తావిచ్చినట్టు అవుతుందని చెప్పి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే ప్రధాన రహదారి మీద అయితే ట్రాఫిక్ నిలిపివేశారు. అదేవిధంగా సర్వీస్ రోడ్ల నుంచి అయితే ఈ వాహనాలు పంపిస్తున్న పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అయితే అంటే రాకపోకలకి అయితే ఎలాంటి అంతరాయం లేదు, కానీ కొంత నిదానంగా అంటే సర్వీస్ రోడ్లు వెళ్ళడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఆర్టీసీ బస్సుదారులు అయితే కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే రాకపోకలు అయితే ఎక్కడా నిలిచిపోలేదు. దాన్ని అయితే పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు మరోవైపు ఈ సహాయ చర్యలను కూడా వేగవంతం చేశారు. దాదాపు ఇప్పటికే 2 లారీలను కూడా గుద్దుకొని నిద్రపోయిన లారీలను అయితే విడదీయడం జరిగింది. విడదీసి అందులో ఉన్న డెడ్ బాడీలను బయట తీసేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ మంటలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో అదుపులో రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక లారీలో పేపర్ లోడ్ ఉండడంతో ఆ పేపర్లన్నీ కూడా తగలబడుతున్న పరిస్థితి. అందువల్ల మంటలు కొంత అదుపులో రాని పరిస్థితి. అయితే ఇప్పటికే అటు గుంటూరు జిల్లా నుంచి, అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి కూడా ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే ఇప్పటికే ఇక్కడ ఉదయం నుంచే మంటలు ఆర్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మరి చూసినట్టయితే అందరూ కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, అగ్ని ప్రమాదం అదే ఈ రోడ్డు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఏంటి ఆ వివరాలు? ఆర్ఎఫ్ సార్ చెప్పండి సార్, మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది, ఏంటి ఆ వివరాలు? మార్నింగ్ 5:45కి కాల్ వచ్చింది. ఇక్కడ చిలుకలూరుపేట బైపాలెం దగ్గర 2 లారీలు యాక్సిడెంట్ అయిన తర్వాత క్యాబిన్ ఫైర్ అయింది. క్యాబిన్ ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్ చిలుకలూరుపేట వెహికల్ టర్న్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా గుంటూరు 1 నుంచి కూడా వాటర్ బౌజర్ ఒకటి తెప్పించడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ అయితే కంట్రోల్ చేశారు. ఈ క్యాబిన్ ఇంపాక్ట్ వల్ల, ఈ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఈ క్యాబిన్లో ఇరుక్కుపోవడం వల్ల 3 వరకు గాయాలు. ఇంకా క్యాబిన్లో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా? ఎన్ని మృతదేహాలు గుర్తించారు, ఏంటి? క్యాబిన్ ఇంపాక్ట్ బాగా అయింది. 2 క్యాబిన్ లారీల ఇంపాక్ట్ వల్ల ఈ ఒక లారీలో 2 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి సార్, ఇంకా అదుపులోకి రావాల్సిందా? చూడాలి, ఆపరేషన్ కంప్లీట్ అంటే. అయితే ఉదయం 5:45 తమ సమాచారం వచ్చిందని వచ్చిన వెంటనే కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్టయితే జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు పోలీసులు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది అయితే తగు చర్యలు చేపట్టారు. అయితే 2 లారీలు బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదంలో దాదాపు 4 చనిపోయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడానికి అయితే ఆ క్యాబిన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే నిద్దునిద్దైన పరిస్థితి ఉండడం, అదేవిధంగా దహనమైన పరిస్థితి ఉండడం నేపథ్యంలో వాళ్ళకి పూర్తి సమాచారం అయితే అందట్లేదు. అదేవిధంగా ఈ లారీలు ఎవరివి, వాళ్ళ యజమానులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. సంబంధిత యజమానులకు కూడా సమాచారం ఇచ్చేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా పరిధిలోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వైపై బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 7 సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ఉత్తరాఖండ్ రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్ ఇందౌర్కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. మహానగరం హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు సంచలనం రేపాయి. ఆదిభట్ల బొంగళూరు సమీపంలో నల్గొండ జిల్లా సిసిఎస్ పోలీసులు కరడుగట్టిన దొంగ శ్రీకాంత్ను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. శ్రీకాంత్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 30కి పైగా కేసులున్నట్లు సమాచారం. 2007లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో శ్రీకాంత్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ను పోలీసులు పట్టుకోవడానికి గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు గుంటూరు నుంచి డీసీఎం వ్యాన్లో పరారై వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బొంగుళూరు వద్ద శ్రీకాంత్ ప్రయాణిస్తున్న వ్యాన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను ఇనుపరాడుతో నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణుపై దాడికి దిగాడు. దీంతో విష్ణు తలకి గాయమైంది. దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న అతని కాలుపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన దొంగను పోలీసులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే కాల్పులు చోటు చేసుకున్న ఘటనా స్థలానికి క్లూస్ టీం పరిశీలించింది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద సవరించిన రోజువారీ వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫై చేసింది. సవరించిన వేతనాలు ఇవాల్టి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వస్తాయని తెలిపింది. ఉపాధి హామీ పథకంలో రోజుకు 298 రూపాయలుగా ఉన్న సగటు వేతనం ఈ కొత్త పథకంతో 327 రూపాయలకు పెరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏటా 125 రోజుల పాటు వేతనంతో కూడిన ఉపాధికి గ్యారంటీ లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ 300 రూపాయల కంటే తక్కువ వేతనం ఉండకూడదనే ఉద్దేశంతో 300 రూపాయలను కనిష్ట వేతనంగా నిర్ణయించారు. ఫలితంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శ్రామికులకు ఇక నుంచి 300 రూపాయల కనీస వేతనం లభించనుంది. వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలికంగా 95,692 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. సంపన్న గ్రామాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ చట్టం ఒక చరిత్రాత్మక అడుగు అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సినీ నటుడు అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. వారి మధ్య గొడవ పరస్పరం దాడులకు వరకు వెళ్లింది. అఖిల్ రాజ్ నివాసానికి ఈ నెల 28న ఫుడ్ డెలివరీ బాయ్ రమేష్ వచ్చాడు. ఎదురింటిలో ఇవ్వాల్సిన డెలివరీని అఖిల్ రాజ్ ఇంటి చిరునామాలో ఇచ్చి వెళ్లిపోయాడు. డెలివరీ ప్యాకెట్ తమది కాదని అఖిల్ అక్కడే ఉంచాడు. ఫుడ్ ప్యాకెట్ తీసుకునే సమయంలో రమేష్, అఖిల్ రాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం అఖిల్ రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి బయలుదేరాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ రమేష్ తన అనుచరులతో వచ్చి ఒక్కసారిగా అఖిల్ రాజ్ కారును చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడికి యత్నించిన రమేష్, అతని స్నేహితుడు సందీప్తో పాటు మరో 4గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్న బ్రూస్లీ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నాయకుడు సహా 3 పాత నేరస్తులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్, స్కూటర్తో పాటు 2,25,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కర్ణాటకకు చెందిన వ్యక్తి బ్రూస్లీ పేరు పెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ముషిరాబాద్ జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి 22వ తారీఖున ఫ్లోరిడా హోటల్ వద్ద భోజనం తీసుకుంటుండగా ఒక స్కూటీపై 4 వ్యక్తులు వచ్చి ఇతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్నటువంటి 6,000 రూపాయలు, ఒక మొబైల్ని దొంగిలించడం జరిగింది. అట్టి యొక్క కేసుని మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకోగా అతను ఇక్కడే కాకుండా అనంతపురంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసిన కేసులో, మరియు మీర్పేట్లో ఒక దొంగతనం కేసులో, మరియు అల్వాల్లో నైట్ కూడా జరిగినటువంటి ఇళ్లలో దొంగతనం చేసిన కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా అతని యొక్క కన్ఫెషన్లో తేలింది. ఇతను బ్రూస్లీ, అతను దాదాపు 65 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పలుమార్లు జైల్లోకి వెళ్ళాడు. అతను జైల్లో ఉండగానే అందులో ఉన్నటువంటి నేరస్తుల్ని మంచిగా చేసుకుని ఒక బృందంగా ఏర్పడి ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో అన్ని దొంగతనాలు చేసి ఇలాంటివి చేస్తాడు. నారాయణపేట జిల్లాలో పునరావాస గ్రామమైన గార్లపల్లిలో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గార్లపల్లి గ్రామం మక్తల్ మండలంలోని సంగం బండ పంచాయతీ పరిధిలో ఉండేది. అనంతరం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఉట్కూరు మండలంలోని మల్లెపల్లిలో చేర్చారు. సంగం బండ వద్ద చిట్టెం నర్సిరెడ్డి జలాశయం నిర్మించడంతో గార్లపల్లి జలాశయంలో ముంపు గ్రామంగా గుర్తిస్తూ 2010లో జీవో జారీ చేశారు. అప్పట్లో ప్రభుత్వం మక్తల్ శివారులో 10 ఎకరాల భూమిని సేకరించి పునరావాస గ్రామం ఏర్పాటు చేశారు. గ్రామాన్ని మక్తల్ పురపాలికలో కలిపారు. ఉట్కూరు మండలంలో రెవెన్యూ సేవలు ఉండడంతో ప్రతి పనికి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువు కోసం, కుల, ఆదాయ తదితర ధ్రువపత్రాల కోసం 10 కిలోమీటర్లు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం వెళ్లినా సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమ పరిస్థితి అయోమయంగా మారిందని గార్లపల్లి గ్రామస్తులు వాపోతున్నారు. మల్లెపల్లి వేస్తుండారు కానీ మల్లెపల్లి ఓని కాదు, మాకు మా ఊరి డీలర్ కావాలా. మాకు ముక్తల మండలం ఉంది మాది. ముక్తలు కేసిండ్రు కానీ ముక్తల మండలం ముక్తల కూడా ఏం పట్టించుకున్నారు. మాకు మా ఊరికి డీలర్ కావాలి, మా ఊరోళ్ళే కావాలి. ఏరే వాళ్ళు వద్దు. మాకు తిప్పలు అవుతున్నది. ఏరే ఊరికి పోయి వేసుకరానికి మాకు పైసలు లేవు, ఏం లేవు మాతోన. ఒక ఇల్లు ఒకటి ఇచ్చిండ్రు, అయిపోయా. ఇంకా రేషన్ బియ్యంకి 100 రూపాయలు పెడితే ఇంక తినలేమే. మున్సిపాలిటీ అనే పేరు ఒకటి ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఎంపీడీ ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ పోయినామంటే ఏదో సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఏ సమస్య ఉన్నా పోయినా కూడా మీది రెవెన్యూ ప్రకారం ఇక్కడ లేదు, మీకు ఎంతవరకు ఉన్నా పుట్కూరు లోపలే ఉందంటారు.
ఆ ఉటుకురుగు పోయినామంటే ఏమంటారు, లేదప్ప మీరు ఆల్రెడీ మున్సిపాలిటీ కలిసింది కాబట్టి అక్కడే చేసుకోవాలంటారు. ఇక్కడ తిరగాల్సి ఉంది కానీ అసలు స్పందిస్తలేరు తొందరగా. అట్లా ఇట్లా రెండింటి నడుమ ఉంది కాబట్టి అధికారులు స్పందించి కాసి ఈ రెవెన్యూ అది ఎమ్మనే ఇక్కడ మొక్కలు చేసి పెడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇల్లు బిల్లు రాలేదు, కూలి పైసలు రాలేదు. ఇక మేము ఎట్లా బతకలే, భర్త లేడు, ఒక కూతురు ఉంది, మాకేవి డబ్బులు రాలేదు. ఇప్పటి వరకు మేము ఏం చేయలే, ఏం లేదు. మాది 8వ వార్డు మొక్తాలు మున్సిపాలిటీలో కలిసిన అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో పైసలు రావాలని కోరుతున్నాం. అన్ని ఇడిచిపెట్టి మరి తాగండి చెడుకు వచ్చినప్పటికి ఆడ ఇట్లా ఏమంటే మాకు చర్చి జైల్లో ఇక్కడ గడ్డ మీద ఏడన చర్చి తీసుకుపోయి పడేసినట్లా ఉంది. ఏడన్న తాండలో పోతే ఒక గుడి 4 గుళ్ళు ఉంటాయి. మాకు మా ఊరికి అయితే ఒక గుడి లేదు. ఆ ఊరు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఒక చెత్త కుండలో వేసి పోయి పడేసినట్లా ఉంది మరి. తెలుగువారు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో రసమయి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్కు ఎన్టీఆర్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, ప్రత్యర్థి పార్టీల వారిని శత్రువులుగా చూస్తూ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వెంకయ్యనాయుడు అన్నారు. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ ప్రజల సమస్యల పట్ల అవగాహన, ఏ విధంగా ఆ సమస్యలకు పరిష్కారం చేయాలి, ముందుకు వెళతారనే విషయాన్ని ఆ రోజుల్లోనే మొదటి నుంచి గమనిస్తున్నాను. దేశ రాజకీయ ముఖ్యత్వాన్ని మరుపు తిప్పి విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, కాంగ్రెస్ అప్పుడు ఏకఛత్రాధిపత్యంలో ఉంది, దానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరికతో నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఆయన వ్యవహరించాడు. రాజకీయ అరంగేట్రం చేసిన రోజుల్లోనే మొదటి రోజుల్లోనే ఒక ప్రపంచం సృష్టించాడు ఆయన. మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో శాస్త్రీయ పరిశోధనలే కీలకమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్లో 4 అత్యాధునిక పరిశోధన కేంద్రాలను ఆయన ప్రారంభించారు. శాస్త్రీయ పరిశోధనలను పరిశ్రమలకు అనుసంధానం చేసి లక్ష్యాన్ని సాధించాలని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో తాను చేపట్టిన ప్రత్యేక విద్యా కార్యక్రమాల ద్వారా IIIT ప్రవేశాల్లో 65% సీట్లు స్థానిక విద్యార్థులే సాధించారని ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్కారు బడుల బలోపేతానికి చేపట్టిన 100% కార్యక్రమం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణను పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్ మలక్పేట పోలీసులు బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఇప్పటికే 18 చోరీ కేసులు ఉన్నాయని, బెయిల్పై వచ్చి మళ్లీ బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ యాకుత్పురాలో 64 లక్షలతో నిర్మించిన 4 పార్కులను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వినోదం, పచ్చదనం అందించాలనే లక్ష్యంతో పార్కులను అభివృద్ది చేసినట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బూర్గులలో వ్యాపారి హసన్ను హత్య చేసిన నిందితులు అరవింద్, శివాజీ షాద్నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామికి సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను సమర్పించారు. సన్నని పట్టుదారాలతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి తయారు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా దర్యాపూర్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం 80 ఎకరాల భూసేకరణపై మంతని ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేటలో మద్యపాన నిషేధానికి మహిళలు, గ్రామ పాలకవర్గం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యంతో యువతకు నష్టం జరుగుతోందన్నారు. మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా జరిమానాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని పేర్కొంది. ఈ మేరకు 6-3 మెజారిటీతో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. పిల్లల తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉంటున్న పౌరసత్వానికి అర్హులేనని కీలక తీర్పునిచ్చింది. పౌరసత్వం అంటే సమాజంలో స్వేచ్ఛగా ఉండేందుకు హక్కులను కలిగి ఉండటమని ధర్మాసనం పేర్కొంది. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ ద్వారా రూపకర్తలు వాగ్దానం చేశారని తెలిపింది. ఆ వాగ్దానాన్ని తాము పరిరక్షిస్తున్నామని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. 3 న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ విధించిన పరిమితులను సమర్థించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ పలుమార్లు ఉద్ఘాటించిన ట్రంప్ దేశాధ్యక్షుడిగా గతేడాది 2వ దఫా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని అందులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యూ హాంషైర్లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ ప్రారంభించిన విస్తృత ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. ట్రంప్ ప్రతిపాదించిన పరిమితులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం ఉండేది. కీలక నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఎదురుదెబ్బ తగలడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పలు దేశాలపై విధించిన సుంకాలను అక్కడి న్యాయస్థానం ఫిబ్రవరిలో కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.